ఒకప్పుడు స్టార్ మాలో ప్రసారమైన గుప్పెడంత మనసు సీరియల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ సీరియల్లో హీరోగా నటించిన ముఖేష్ గౌడ అలియాస్ రిషి సార్కి ఇప్పటికీ కూడా తెలుగులో చాలామంది అభిమానులే ఉన్నారు. సినిమాల కోసం గుప్పెడంత మనసు రిషి తన పేరు నిహార్ ముఖేష్గా మార్చుకున్నాడు. ముఖేష్ గౌడ పేరుతో సీరియల్స్ చేసి రిషి సినిమాల్లో మాత్రం నిహార్ ముఖేష్గా కొనసాగుతున్నట్లు సమాచారం. గుప్పెడంత మనసు సీరియల్లో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ముఖేష్ గౌడ ఈ సీరియల్తో లవర్ బాయ్ ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు. గతేడాది ఆగస్టులో ఈ సీరియల్ ముగిసింది. గుప్పెడంత మనసు సీరియల్కు సీక్వెల్ రానున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ సీక్వెల్కు నిండు మనసులు అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ముఖేష్ గౌడ హీరోగా నటిస్తున్న గీతా సంకరం మూవీ నుంచి కొత్త పోస్టర్ వచ్చింది. ఈ సినిమా పోస్టర్ను హీరోయిన్ ప్రియాంక శర్మ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ సమ్మర్లోనే గీతా శంకరం రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ముఖేష్ గౌడ గీతా శంకరంతో పాటు ప్రియమైన నాన్నకు పేరుతో మరో మూవీ కూడా చేస్తున్నాడు. తెలుగు కన్నడ భాషల్లో బైలింగ్వల్గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు రామేనహల్లి జగన్నాథ దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడంలో ఈ సినిమాకు తీర్థరూప తండే యావరిగే అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేశారు. అయితే ముఖేష్ గౌడ అభిమానులు మాత్రం గుప్పెడంత మనసు సీక్వెల్తో రిషి సార్గా మళ్ళీ తమ ముందుకు రావాలని కోరుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా అండ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.